మొత్తంలో 14 సార్లు తిరిగి 108 మందిరాలు నిర్మించారు. సో ఆయన కోరిక ఏమంటే మన భారతీయ వైదిక సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటిది, అది అంతటా ప్రచారం చేయాలని ఆయన కోరిక. సో మన వైదిక సంస్కృతి గురించి వివరిస్తానంటే చాలా సమయం పడుతుంది, కానీ షార్ట్గా చెప్పాలంటే మనం చూడండి, మన పూర్వం 500 సంవత్సరాల క్రితం ప్రజలు ఇలానే జీవించేవారు. అప్పుడేం కరెంట్ లేదు, అప్పుడు కూడా కరెంట్ ఏం లేదు, ఈ ఫోన్లు ఏం లేవు, ఫ్యాక్టరీలు ఏం లేవు, ఇండస్ట్రీస్ లేవు, కెమికల్స్ లేవు, కానీ ప్రజలు ప్రశాంతంగా జీవించేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారని జనం అనుకుంటున్నారు, త్వరలోనే అర్థమవుతుంది ఎన్ని సమస్యలు వస్తాయి. ఏదైతే ఇంకా టెక్నాలజీ ఉందో, ఈ టెక్నాలజీ వల్ల అన్ని నష్టాలే ఉన్నాయి కానీ లాభాలు అనేవి లేవు. లాభంగా అనిపిస్తుంది మనకు టెంపరీగా, కానీ భవిష్యత్తు తెలుస్తుంది. పూర్వకాలం వాళ్ళు చెప్తూ ఉంటారు కలరా వచ్చేది, పోలియో వచ్చేది, ఇప్పుడు అన్నీ తగ్గించాము, కానీ ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయి. కలరా నయం చేసుకోవచ్చు, క్యాన్సర్ నయం చేసుకోలేదు. సో ఈ విధంగా లేని రోగాలు తీసుకొని వస్తున్నారు. గాలిని కలుషితం చేశారు, నీటిని కలుషితం చేశారు, వాయువుని కలుషితం చేశారు, మనస్సును కలుషితం చేశారు, వాతావరణం కలుషితం చేశారు. ఆ విధంగా ప్రజల యొక్క సామాన్యమైనటువంటి జీవనం చాలా దుర్భరంగా మారిపోయింది, ప్రత్యేకంగా నగరాల్లో. అందుకని అందరూ మళ్ళీ ఇక గ్రామ జీవితానికి తిరిగి రావాలనేసి ఈ యొక్క కూర్మ గ్రామం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్నే సరళ జీవనం అంటారు. ఇది భగవద్గీత ప్రకారం ఇచ్చినటువంటి జీవన విధానం. కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు జీవించాలి. కృష్ణుడు చూడండి, ఆవులు దోలుకెళ్తుంటాడు, కృష్ణుడు ఆవులతోనే ఉంటాడు, బలరాముడు వ్యవసాయం చేస్తాడు. బృందావనంలో ఇలానే ఉంటుంది. బృందావనం విన్నారు ఎప్పుడైనా? బృందావనం అంటే సో అది సరళ జీవనం. ఇంకోటి ఏమంటే ఉన్నత చింతన. ఇంకేం చూపించాలనుకుంటారంటే కుటుంబంలో ప్రజలందరికీ ఈ మానవ జన్మ కోటాను కోట్ల జన్మల తర్వాత మనకు లభించింది, ఎన్నో కోట్ల జన్మల తర్వాత. ఈ మానవ జన్మలోనే మనకు చావు, పుట్టుక, ముసలితనం, రోగం నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే మనం చనిపోవాల్సిన అవసరం లేదు, మనం పుట్టాల్సిన అవసరం లేదు, మనం రోగం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనం ముసలి వాళ్ళు అవ్వకుండా ఉండొచ్చు. ఎందుకు మనం చనిపోతున్నాం, ఎందుకు మనం పుడుతున్నాం అంటే శరీరం వల్ల. మనం అసలు వాస్తవానికి శరీరం కాదు, మనం ఆత్మ. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, ముసలితనం లేదు, రోగం లేదు. సో ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందాలంటే మానవ జన్మలోనే అవుతుంది, మిగతా జంతు జన్మల్లో అవ్వదు. 24 లక్షల రకాల జన్మలు, మిగతా జన్మలే అవకాశం లేదు. సో అందుకనే ఈ సరళ జీవనం. ఎందుకంటే ఈ యొక్క సరళంగా మనం జీవిస్తే మన యొక్క చింతన ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేయాలా, ఎలా తినాలా, ఎలా పడుకోవాలా, ఎలా నిద్రపోవాలా, ఎలా మైథునం చేయాలి, దాని గురించి ఆలోచన కాదు. ఎలా మన ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడాలా, ఎలా ఆనందాన్ని మనం పొందాలి, ఎలా మళ్ళీ మన దుఃఖం నుంచి బయటపడాలి అనేది మనం ఈ మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. సో దానికోసమే ఇక శాస్త్రంలో, భగవద్గీతలో, భాగవతంలో, వేదాల్లో, పురాణాల్లో ఈ మార్గం అనేది ఇవ్వబడింది. మనిషి జన్మలో ఎలా మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. సో దానికోసమే ఇక నామ జపం. వేరు వేరు యుగాలు ఉన్నాయి. ఎన్ని యుగాలు? ఎన్ని యుగాలు ఉన్నాయి? చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. 7 యుగాల? 5 యుగాలు. ఎన్ని యుగాలు? 4 యుగాలు. 4. మొదటిది సత్యయుగం, కృతయుగం అని కూడా అంటారు. సత్యయుగంలో ప్రజలు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. 1,00,000 పైన అట్లా. సో అప్పుడు తపస్సు ద్వారా భగవంతుని పొందేవాళ్ళు. తపస్సు చేయాలంటే ఒక 50,000 60,000 సంవత్సరాలు తపస్సు చేయాలి. ఇప్పుడు సాధ్యం అవ్వదు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో మనిషి వయసు 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, తగ్గిపోయింది. అప్పుడు యజ్ఞాల ద్వారా భగవంతుని పొందేవారు. తర్వాత ద్వాపరయుగంలో పరిచర్య, భగవంతుని యొక్క ఆరాధన ద్వారా పొందేవారు. కలియుగంలో నామ సంకీర్తన. ఎందుకంటే మనిషి వయసు 100 సంవత్సరాలు, ఆ 100 కూడా బతకట్లేదు, 50 కూడా బతకట్లేదు. సో భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా, కీర్తన చేయడం ద్వారా, భగవంతుని యొక్క ఆదేశాన్ని పాటించడం ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫోటో, ఒక చైతన్య మహాప్రభు, కృష్ణుడే స్వయంగా ఆయన చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు. ఆయన జార్ఖండ్ అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఈ హరినామాన్ని పాడుతూ కీర్తిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మంత్రం తెలుసుగా మీకు? సో ఈ మంత్రాన్ని పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటే చూడండి, పులులు నాట్యం చేస్తున్నాయి, సింహాలు నాట్యం చేస్తున్నాయి, ఏనుగులు నాట్యం చేస్తున్నాయి,
కోతులు నాట్యం చేస్తున్నాయి, అన్నీ నాట్యం చేస్తున్నాయి. వాటి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో గెంతుతున్నాయి. చూడండి, జంతువులకే ఆనందం వస్తుంది, మనుషులకి ఎలా ఉంటుంది? సో అందుకని ఈ యొక్క యుగంలో ఈ నామాన్ని జపం చేయడం వల్ల మనం నిజమైన ఆనందం పొందొచ్చు. ఇప్పుడు మనకున్న ఆనందం తాత్కాలికమైనటువంటి, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా ఈ ఆనందం రాదు. సో అందుకని ఈరోజు మీరు ఎంతో దూరం వచ్చారు, మీరు దీనిలో మీరు ఒక ఆనందాన్ని పొందొచ్చు. తీసుకోండి, ఈరోజు ఒక్క మాల మనం జపం చేస్తాం, ఈ నామం మీరు మీ జీవితంలో పొందలేని ఆనందాన్ని కూడా మీరు పొందొచ్చు. అందరూ ఒకటి ఇచ్చేయండి. ఒక 8 నిమిషాలు అవుతుంది ఇది జపం చేయడానికి. మీకు ఎలా జపం చేయాలో చూపిస్తాం. ఇంకా ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి, పాజ్ చేసేయండి. అందరు తీసుకోండి. ఒక మంత్రం చెప్పగానే ఒక పూస జరపాలి. మీరు ఎప్పుడైనా జపం చేశారా? ఒక మంత్రం చెప్తే ఒక పూస జరపాలి. ఇలా ఒక మంత్రం చెప్పగానే ఒక పూస జరపాలి, ఒక మంత్రం చెప్పి ఒక పూస జరపాలి. సో మొదట ఒక మంత్రం చెప్తాం మనం, పంచతత్వ మంత్రం. ఆ తర్వాత హరే కృష్ణ మంత్రంతో జపం చేస్తాం. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. తర్వాత మనం హరే కృష్ణ మంత్రం అందరికి తెలుసు కదా, అది మంత్రాన్ని బయటికి చెప్పాల, మనసులో కాదు అనుకునేది. కలియుగంలో మనసులో చెప్తే అంత ప్రభావం ఉండదు. ఏం చేయాలా? బయటికి చెప్పి వినాలా. ఏం చేయాలా? వినాలా. అన్నీ మర్చిపోండి, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా సైలెన్స్లో పెట్టుకోండి. తర్వాత ఇంటి పరమ గురువు భక్తి వేదాంత ప్రభుపాల వారు, మీరు వినుంటారని ఇసుక ఆ సంచిలో వేసుకునేసి ఇక్కడ ఈ వేలు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మనం ఎక్కడైనా జపం చేసుకోవచ్చు. దీనికి ఏమి నియమ నిబంధనలు లేవు. ఈ యొక్క మాలతో పాటు ఈ యొక్క సంచి 100 రూపాయలు అవుతుంది.